సీజ్ ద షిప్ దగ్గర నుంచి మొదలైందండి పంచాయతీ. ఇప్పుడు కొడాలి నాని గారు కూడా మొన్న డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళారు, హ్యాపీగా ఆయన తిరుగుతున్నారు. పేరు నాని గారు అయితే దమ్ముంటే అరెస్ట్ చేయండి, నేను ఇక్కడే ఉన్నాను కదా అదన్నారు ఇదన్నారని. ఇంకా ద్వారంపూడి గారి గురించి నాకంటే మీకే బాగా తెలుసు. ఆయన హ్యాపీగా ఉన్నాడట, తేల్చుకుందాం అంటున్నారట, మీటింగులు పెట్టుకుంటున్నారట. నెక్స్ట్ మీ పార్టీ వాళ్ళో లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళో లేకపోతే అక్కడ ఉన్నప్పుడు రాజకీయ నాయకులే ఆయనకి రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆయన పనులన్నీ చేసి పెడుతున్నారట. ఇది మీ ప్రాంతంలో వినిపిస్తున్న టాకే, మీరే చెప్పాలి అందులో వాస్తవాలు, ఎందుకంటే ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి. వర్మ గారు, సీజ్ ద షిప్ అన్న దగ్గర మొదలవలేదండి. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, వర్గం చూడడం అన్న దగ్గర మొదలైంది అరాచకం. ఒకసారి మాట్లాడే ముందు ఆంధ్రప్రదేశ్ చరిత్రని పరిశీలన చేయాలి, అవలోకంలోకి తెచ్చుకోవాలి. ఆ కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి ముందుగాని ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా 16 మంది 15 మంది 14 మంది ఉన్నారు. ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ, భవనం గారు కానీ, ఎవరైనా సరే ప్రతిపక్షాలపై కేసులు పెట్టి ఒక ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద ఉరిదీయాలి, నరకాలి, కాల్చాలి, చంపాలని ఒక ఉప ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి ఒక నాయకుడిని చూసామండి, ఒక పార్టీ అధినేతను చూసామా? ఎక్కడ మొదలైంది అరాచకం? 2014 నుండి 19 వరకు విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వైసీపీ నాయకులు ఎవరన్నా అరెస్ట్ చేసామా? ప్రతిపక్ష నాయకుడిని చంపమని మా నాయకుడు ఎక్కడన్నా స్టేట్మెంట్ ఇచ్చాడా? మోడీ గారిని ఏమన్నా పనికిరాని మాటలు తిట్టారా, బూతులు తిట్టారా? సిద్ధాంతపరంగా మాట్లాడాం, విభేదించాం కాబట్టి రాజకీయంగా ఏం మాట్లాడాలో అదే మాట్లాడాం. మేము రప్పార డైలాగుల్ని తప్పేంటని సమర్థించామా? సినిమాల్లో ఆ డైలాగులే ఉన్నాయా? మంచి డైలాగులు లేవా? దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనసు డైలాగులు లేవా? అవి చెప్పమా మనం? ఇంకా మీరు 200 రోజులు పరిపాలించిన తర్వాత ఆటో వాళ్ళకి 10,000 వేశారు. ఒక్కసారి సెల్ ఫోన్ ఆన్ చేసి చూసుకోండి మీరు ఎన్ని రోజులకు సంక్షేమం మొదలు పెట్టారో. సంతకం పెట్టిన వెంటనే 1000 రూపాయలు పింఛను పెంచుతారని 5 సంవత్సరానికి 250 వేసి సంవత్సరానికి 1000 రూపాయలు మామా పెంచారు మీరు. రాజశేఖర రెడ్డి 125 రూపాయలు ఇచ్చారు. ఈవేళ సంతకం పెట్టినట్టుగా 1000 రూపాయలు పింఛను 4000 పింఛను మేము ఇస్తున్నాం. ఇచ్చే పింఛన్లో 2885 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవే. గుర్తుపెట్టుకోండి మీరు. 27,000 కిలోమీటర్ల రోడ్లు 3 నెలల్లో వేశాం. మీరు మూసేసినటువంటి అన్నా క్యాంటీన్ని 240 అన్నా క్యాంటీన్ని వెంటనే తెరిచాం. ఏం కావాలి? కాదు, ఈ అరెస్టులు ఏంటండి? వాళ్ళు అవినీతి తిమింగలాలు అన్నారు ఆనంద్ సార్ గారు. కాదండి, అరాచకం అంటే చెప్తున్నా, పరిపాలన అంటే చెప్తున్నా, అడ్మినిస్ట్రేషన్ అంటే చెప్తున్నా. వీళ్ళు చేసి అల్లాలి తప్ప రాష్ట్రంలో. ఓకే ఆనంద్ సార్ గారు కాదండి, జగన్మోహన్ రెడ్డి పోలీస్ పర్మిషన్ ని ఎందుకు ఉల్లంఘించాడు? 100 మందితో పర్మిషన్ ఇస్తే ఎందుకు ఉల్లంఘించాడు? 3 కార్లతో వెళ్ళమంటే ఎందుకు ఉల్లంఘించాడు? పోలీస్ పర్మిషన్ మీకు లెక్కలేదా? నిబంధనలు పాటించరా? చట్టాన్ని గౌరవించరా? మీరు యాత్రలో రౌడీల దగ్గరికి, గోండాల దగ్గరికి, బెట్టింగ్ గ్యాంగ్ దగ్గరికి, గంజాయి గ్యాంగ్ దగ్గరికి వెళ్తే వేలాది మందిని తీసుకుని పరామర్శలు చేస్తారా? ముద్దు మీద ముద్దు పెడతారా? చంపలు గిలుతారా? బొక్కలు నిమురుతారా? కౌగులించుకుంటారా? వాటేసుకుంటారా? ఆలింగనం చేసుకుంటారా? ఏంటి యాక్షన్ ఇది? ఏమిటి యాక్షన్ అంటున్నా? మీ యాక్షన్ కి ప్రతి యాక్షన్ ఉంటది. అయినా కూడా మేము రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం ఇటువంటి కక్షలతోటి కార్పణ్యాలతోటి కుళ్ళిపోకూడదు, నాశనం అయిపోకూడదని అన్ని మర్చిపోయి, మీరు చేసిన అరాచకాన్ని మర్చిపోయి, అవమానాల్ని దిగమిగుకొని రాష్ట్రం కోసం 5 కోట్ల ఆంధ్ర ప్రజానికం కోసం దెబ్బతిన్న ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఈవేళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఓకే, ఎవరికి వాళ్ళమే త్యాగాలు చేసుకుంటూ పోతున్నారు. ఓకే ఆనంద్ సార్ గారు ఒకసారి నా పాయింట్ వినండి. మీరు అధికారంలోకి రాకముందు నుంచి, అధికారం చేపట్టిన దగ్గర నుంచి మొదలుకొని వీళ్ళే అవినీతులు చేశారు, వీళ్ళే అన్యాయాలు చేశారు, ఇన్ని కోట్లు కొట్టేశారు, వీళ్ళందరినీ లోపలికి పంపిస్తాము అన్నారు. వీళ్ళు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటున్నారు. ఏంటి వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? మీ దగ్గర ఆధారాలు లేవా, లేదా వాళ్ళు తప్పులు చేయలేదా? వర్మ గారు, ఇంటి మీద రాయేసి వీపొగ్గే రకం గురించి మీరు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళ నైజం అంతే, వాళ్ళ డిఎన్ఏ అంతే. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్యాక్షనిజంలో నుంచి వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? రాజారెడ్డి రాజ్యాంగంలో నుంచి వచ్చారు.
ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు రాజారెడ్డి రాజ్యాంగం కావాలని. అంటే అంబేద్కర్ అంటే గౌరవం లేదా? రాజ్యాంగ నిర్మాత పట్ల వీళ్ళకి భక్తిభావం లేదా? అందుకే దళితులు చంపుకుంటా పోతున్నారా? కార్ల కింద వేసుకుని తొక్కుకుంటా పోతున్నారా? దళితులు డ్రైవర్లను చంపేస్తున్నారా? దళిత డాక్టర్లు చంపేస్తున్నారా? దళిత జడ్జిలను చంపేస్తున్నారా? దళిత ఆడబిడ్డల్ని 260 మందిని మానభంగం చేసేస్తున్నారా? ఏమిటిది? ఏమిటంటున్నా ఇది? మీరు చేసిన అరాచకానికి మీరు ఈ రాష్ట్రానికి రాచపుండ లాంటి పార్టీ వైసీపీ పార్టీ కాదండి. ఇప్పుడు అరెస్టుల పరిస్థితి ఏంటి చెప్పండి? కాదు, వాళ్ళు తప్పు ప్రయత్నం చేస్తున్నాం కాదండి. మేము తప్పులు చేయలేదు అంటున్నారు, మీరు చేసేమో అరెస్టులు చేస్తామన్నారు. తప్పులు చేసినట్టా చేయనట్టా వాళ్ళు? వర్మ గారు శ్రీకృష్ణుడు శిశుపాలుడు శిరస్సు ఖండించడానికి 100 బూతులు భరించాడు. ఆ 100 ఒక్కలు లెక్కబెట్టి పక్కన పెట్టాడు. అప్పుడే సుదర్శన చక్రాన్ని చేతపట్టి శిరచ్ఛేదం చేస్తాడు. జరుగుద్ది కంగారెందుకు? బీజేపీ పేజ్ ట్వీట్ చూడండి, జమిలీ ఎలక్షన్స్ అని. జమిలీ ఎన్నికలట ఆనంద్ సార్ గారు. బీజేపీ లేదు సార్, వాళ్ళ ప్రేమల్లో బతుకుతున్నారు. వాళ్ళ గురించి మమ్మల్ని అడుగుతారు. బీజేపీ చెప్పిందట బాబు. ఇది బీజేపీ వాళ్ళతో మాట్లాడిందా? ఎక్కడ మాట్లాడింది? ఏదో ట్వీట్ పెట్టారు వాళ్ళు చూడండి. చూడండి, ఏదో ట్వీట్ పెట్టారట. బీజేపీ దగ్గర మీ ఆటలు సాగలేదు. 50 lakhs employees, one nation, one election. ఇప్పుడే మీరు ఎందుకు బీజేపీ చెప్పింది అంటారు? ఓకే, ఈవేళ మమ్మల్ని అంటే మీరు బీజేపీ అన్నట్టు కాదా? మమ్మల్ని అంటే మోడీ గారు అన్నట్టు కాదా? మాట్లాడతారు మీరు. మోడీ గారు ఫెడరల్ సిస్టమ్ ఇది. ఫెడరల్ సిస్టమ్ లో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు. మేము మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ ఎంత వాళ్ళంతా కఠోరంగా ప్రజాస్వామ్య లక్షణాలు వాళ్ళకి లేవు అసలు. ఓకే 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 ఆనంద్ సార్ గారు వద్దు, ఎమోషనల్ వద్దు, ఒక్క నిమిషం ఉండండి. ఏంటి నరేంద్ర గారు? సార్ ఆయన ఇస్తానండి నాగేంద్ర గారు.